9,46,000 ఉద్యోగాలు, ఇవాళ 9,39,000 ఉద్యోగాలు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఉద్యోగాలు తగ్గినాయి, మరి ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తగ్గినాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల తగ్గినాయా, ఏ కారణం చేత తగ్గాయి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు రావడం లేదా, ఇవన్నీ కూడా మంత్రి గారి రిప్లైలో ఇవ్వాలా. ఇది నేను మంత్రి గారికి పంపిస్తా ఉన్న అధ్యక్ష, వారు చెక్ చేసుకోవచ్చు. అధ్యక్ష, మేము గత 10 సంవత్సరాలు కూడా అధ్యక్ష, మరి కొత్తగా ఒక రాష్ట్రంగా ఏర్పడి ప్రయాణం ప్రారంభించిన తర్వాత కేంద్రం హెల్ప్ చేయకపోయినా, ఒక పైసా ఇవ్వకపోయినా, నిజానికి కేంద్రానికి మనమే ఉల్టా డబ్బులు కడతాం. ఒక రూపాయి పన్నుల రూపంలో కేంద్రానికి పోతే మనకు 43-44 పైసలే వచ్చినా మరి ధీటుగా నిలబెట్టాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా మరి ఇవాళ ముందుకు తీసుకొని పోయినాం అధ్యక్ష. మీ సభ్యులకి ఓరియంటేషన్ ఇవ్వాలి అధ్యక్ష. ట్రెజరీ బెంచెస్కి సొంత రాష్ట్రాన్ని బదనాం చేసుకుంటే దివాలా అని చెప్పుకుంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెప్పులెత్తుకపోయడం చూసినట్టే చూస్తారు అధ్యక్ష. కాబట్టి నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు బ్రదర్, తెలుసుకోండి. ఎకనామిక్ సర్వే ప్రజెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలుసుకోండి. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, స్పష్టంగా చెప్పిన మాట స్టేట్ ఫైనాన్సెస్ మీద ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆర్థిక సంఘం నివేదికను చదువుకోండి. తెలంగాణ పరాన్న బుక్ కాదు అధ్యక్ష, కేంద్రం మీద ఆధారపడే రాష్ట్రం కాదు. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం మాకు అలవాటు లేదు అధ్యక్ష. సెల్ఫ్ రిలయంట్గా మార్చాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రాన్ని. మేము 2023-24 నాటికి మరి మొత్తం రాష్ట్ర ఆదాయంలో 80% అధ్యక్ష స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ సాధించిన నెంబర్ 1 రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష. ఇది వాస్తవం. 16% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో, 16% CAGRతో మొత్తం భారతదేశంలోనే మరి తెలంగాణ సెల్ఫ్ రిలయంట్ స్టేట్గా SNTRలో నెంబర్ 1గా నిలబడ్డది. ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, వారు కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు, తెలుసుకోవాలి. 2014-15 నాటికి స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ అంటే రాష్ట్రం యొక్క సొంత ఆదాయ వనరులు కేవలం 2014 అంటే మేము ప్రయాణం ప్రారంభించినాడు 29,288 కోట్లు. మేము 2014లో మేము దిగిపోయినాడు అధ్యక్ష. 2023-24లో 29,288 కోట్ల నుండి 1,11,798 కోట్ల రూపాయల స్థాయికి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూని తీసుకొని పోయి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు వారికి అప్పచెప్పాం అధ్యక్ష. 10 ఏళ్లలో భారతదేశంలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో నెంబర్ 1గా రాష్ట్రాన్ని నిలబెట్టింది మా ప్రభుత్వం అధ్యక్ష. 221% వృద్ధి, దాదాపు 300% వృద్ధి అధ్యక్ష. దర్జాగా ఉన్న ఈ ధనిక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాం. మరి ఈరోజు ఎందుకు ఆదాయం అంచనాలకు అందడం లేదో మాకు తెలియట్లేదు అధ్యక్ష. ఆర్థిక చక్రం అపసవ్య దిశలో ఎందుకు తిరుగుతున్నది? ఒకనాడు హుసేన్ బోల్ట్ లాగా ఉరికిన రాష్ట్రం ఇలా ఉరకలేక ఉసురుమని ఎందుకు అంటున్నది? మేము అటు చెప్తాను అధ్యక్ష, లెక్కలు కూడా చెప్తాను అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేట్లు బోల్తా కొడుతున్నాయి అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేట్లు రీచ్ కూడా కావట్లేదు అధ్యక్ష. కరోనా కాలంలో మాత్రమే చూసాం అధ్యక్ష ఈ అధ్వాన్న పరిస్థితి. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ కాలంలో మాత్రమే చూస్తున్నాం అధ్యక్ష. పురోగమనం లేదు అధ్యక్ష, అంతా తిరోగమనమే అధ్యక్ష. ఏ రంగం చూసినా నీరసం నిస్తేజమే అధ్యక్ష. మీరు కూడా వికారాబాద్ మొత్తం రియల్ ఎస్టేటు అక్కడ కూడా డమాలన్నది అధ్యక్ష, రాష్ట్రం మొత్తంతో సహా. రాజకీయ కక్షలు తీర్చుకోవడం చాలా ఈజీ అధ్యక్ష, కానీ చేతిలో అధికారం పోలీసు యంత్రాంగం ఉంటే ఏదైనా చేయొచ్చు అధ్యక్ష. కానీ ఆర్థిక వ్యవస్థను దీక్షతో నడపడం చాలా కష్టం అధ్యక్ష. దానికి విజన్ కావాలి, విజ్డమ్ కావాలి, ఏకాగ్రత కావాలి, సమర్థత కావాలి. మరి ఇక్కడ ఏముంది అధ్యక్ష? చాలా విచిత్రమైన మాటలు వింటున్నాం. డే ఎకానమీ ఏమో డమాల్ అన్నది అధ్యక్ష. పొద్దున పూట నడిచే ఎకానమీ డే ఎకానమీ డమాల్ అన్నది. ఇప్పుడు నైట్ ఎకానమీ తెస్తారట అధ్యక్ష. ఇప్పుడు ఎట్లుందంటే వీళ్ళు చెప్పే మాట వింటుంటే, వీళ్ళు డే ఎకానమీని డమాల్ చేసిన వాళ్ళు మాట్లాడుతుంటే అధ్యక్ష, మీరు తెచ్చేది నైట్ ఎకానమీ కాదు, దారం దిగిన కైట్ ఎకానమీ చేశారు ఇవాళ తెలంగాణ పరిస్థితిని. పరిపాలన అంటే ఒక యజ్ఞం అధ్యక్ష, ఆషామాషి విషయం కాదు. మేము ఒక చిన్న మాట చెప్తాను అధ్యక్ష. భారతదేశంలోనే తలసరి ఆదాయంలో పర్ క్యాపిటాలో నెంబర్ 1గా రాష్ట్రాన్ని నిలబెట్టింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. 2013-14లో 1,12,000 రూపాయలు మన తలసరి ఆదాయం. మేము దిగిపోయే నాటికి 3,47,000 రూపాయలతో భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా తలసరి ఆదాయంలో నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం అధ్యక్ష. కానీ ఈరోజు ఏం జరుగుతుంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో? మరి ఇప్పుడు తలసరి ఆదాయంలో కూడా తగ్గింది. ఈరోజు 24-25 పర్ క్యాపిటా చూస్తే కరోనా పీరియడ్ తర్వాత దిస్ ఇస్ ద లోయెస్ట్ అధ్యక్ష. మరి రిజిస్ట్రేషన్ ఆదాయం డౌన్ ఉంది అధ్యక్ష. వెహికల్ సేల్స్ తగ్గింది. GST గ్రోత్ రేట్ తగ్గింది. ప్రభుత్వం హ్యాండ్సప్, అందుకే అన్ని డౌన్ అధ్యక్ష. మందు గమనం ఒక్కటే జోరుగుంది అధ్యక్ష. మిగతా అన్ని రంగాల్లో మందగమనమే కానీ మందు గమనం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జీరో వాల్యూ అని మాట్లాడారు అధ్యక్ష మూసీ విషయంలో అధ్యక్ష. నిజమే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 2023 డిసెంబర్ నుంచి జీరో వాల్యూ మిషన్ ప్రారంభమైంది అధ్యక్ష. మార్కెట్లో జోరు లేదు, దుకాణాల్లో గిరాకీ లేదు, అంతా నెగిటివ్ సెంటిమెంటే అధ్యక్ష. క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్ అన్ని డమాల్. పల్లెల్లో పొలానికి ధర లేదు. ప్లాట్లు కొన్న వాళ్ళు ఇవాళ మళ్ళీ అమ్ముకోవడానికి రీసేల్ కోసం నానా పాటలు పడుతున్నారు.
సాగు భూమి అమ్మకాల్లో స్తబ్దత, రియల్ ఎస్టేట్ చిత్తైపోయిన పరిస్థితి. ఒకప్పుడు అధ్యక్ష నీరో చక్రవర్తి గురించి చదువుకున్నాం అధ్యక్ష, ఇప్పుడు జీరో చక్రవర్తిని చూస్తున్నాం అధ్యక్ష. గొప్ప విషయం అధ్యక్ష ఇది. ప్రజల ఆస్తుల్ని జీరో వాల్యూ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇంకెవరు లేరు అధ్యక్ష. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అధ్యక్ష చూస్తే ఇవాళ రాబడులు 2023-24లో 14,295 కోట్ల రూపాయలు వచ్చింది అధ్యక్ష ఆనాడు. మరి 2024-25లో అంచనాలు పెట్టుకున్నారు అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష? 14,295 కోట్ల నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం 8,473 కోట్లకు పడిపోయింది. 10 ఏళ్ల కాలంలో 25% గ్రోత్ రేట్తో నడిపించాం అధ్యక్ష. కానీ ఇప్పుడు నేల చూపులు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఈ సంవత్సరం కూడా చూడండి అధ్యక్ష, గత ఏడాది షాక్కి తగ్గించుకున్నారు అధ్యక్ష ఎస్టిమేట్స్. ఈసారి 19,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. కానీ జనవరి వరకు చూస్తే రీచ్ మాత్రం కేవలం 64%. ఈ లాస్ట్ క్వార్టర్లో ఏమైనా వస్తుందా లేదా మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. ఇది కరోనా తర్వాత సెకండ్ లోయెస్ట్ అధ్యక్ష. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న స్లంప్కి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. ఇక అధ్యక్ష ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అంటే ఒకటి అధ్యక్ష, ఇవాళ నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ విధానాలు అధ్యక్ష. 1-2 కాదు. మరి ఇవాళ రివెంజ్ పాలిటిక్స్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కూడా బలిపెట్టే పరిస్థితి. మీరు చూడండి అధ్యక్ష, ఎంత విచిత్రమైన గవర్నమెంట్ అంటే ఇది. మా శ్రీధర్ బాబు గారికి తెలుసు అధ్యక్ష, వారు ఐటీ మినిస్టర్ గారు. టీ హబ్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ ఇంక్యుబేటర్ అధ్యక్ష, టెక్నాలజీ ఇంక్యుబేటర్ అధ్యక్ష. అది మేము కట్టాం. ఇవాళ శ్రీధర్ బాబు గారు నడిపిస్తూ ఉన్నారు, గవర్నమెంట్ నడిపిస్తూ ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఆలోచనలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే, మరి టీ హబ్ అంటే అది ఏమనుకున్నారు, ఛాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారో ఏందో తెలియదు. కానీ మన ప్రభుత్వ కార్యాలయాలు అందులోకి తరలించాలని ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. ఆర్డర్ ఇచ్చి మళ్ళీ తర్వాత గంటలో 2 గంటలకో సవరించుకున్నారు. అంటే మంత్రులకు తెలియకుండా, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఆర్డర్లు వస్తున్నాయి, మళ్ళీ తర్వాత సవరించుకుంటున్నారు. ఏం నడుపుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ప్రజల ఆర్థిక స్తోమత పెరిగింది అధ్యక్ష, కుటుంబాల ఆదాయం పెరిగింది. ఇది నా కవిత్వం కాదు అధ్యక్ష, నేను ఇస్తాను. ఎంపీసీఈ సర్వే అధ్యక్ష, సర్వే మీకు పంపిస్తాను అధ్యక్ష. కుటుంబ తలసరి వ్యయంలో తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 అధ్యక్ష, రూరల్లో నెంబర్ 4. వస్తువులు, వాహనాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కొంటున్న రాష్ట్రం ఎక్కడ ఉంది ఈ దేశంలో అంటే తెలంగాణ అని నానుడి. కానీ ఈరోజు పరిస్థితి ఎంత అధ్యక్ష? మరి 4-5 నెలలుగా నెగిటివ్ ఇన్ఫ్లేషన్ నడుస్తూ ఉంది. నెగిటివ్ ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ అంటే జూన్ నుంచి అక్టోబర్ దాకా 5 నెలల్లో 4 నెలలు డిఫ్లేషనే ఉన్నది. ఎక్కడుంది గ్రోతు? పరిస్థితి ఇట్లా ఉంటే మరి మీరేమో పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. ఆ రోజు 10 ఏళ్ల నుంచి పెంచుకున్న ప్రగతి పోయింది, పరపతి పోయింది. ఫస్ట్ డే నుంచే నెగిటివ్ ఆలోచనలు అధ్యక్ష. మరి పొలిటికల్ ప్రాపగాండా కోసం చేసే పనులు ఇవాళ ఎట్లా ఉందంటే పరిస్థితి అధ్యక్ష. ఒకవైపేమో అంతా ఫాల్ అధ్యక్ష, రెవెన్యూ ఫాలు, అన్ని ఫాలు. కానీ మీరేమో రైజింగ్ అని జాకీలు పెట్టి లేపుతా ఉన్నారు అధ్యక్ష మీ గవర్నమెంట్ని. రైజింగ్ సమిట్ ఈ మధ్యన అక్కడ పెట్టారు అధ్యక్ష, డేరా నగర్లో సమిట్ పెట్టారు. అది గ్లోబల్ సమిట్ అది పెట్టారు అధ్యక్ష. ఇక అందులో ఎట్లా అంటే అధ్యక్ష, గ్రాఫిక్స్ మాయాజాలం, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం సాధించారయ్యా అంటే 5,75,000 కోట్లు. అది వస్తే అధ్యక్ష అడ్వర్టైజ్మెంట్లు, నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళు ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంక్, ఆ టైప్లో ఒక్కో పేపర్ చూస్తే ఒక్కో నెంబర్ అధ్యక్ష. ఒక ఆయన 5,75,000 కోట్లు అంటాడు, ఇంకో ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్లు. ఇష్టం అధ్యక్ష. అంటే అధ్యక్ష మాకు కన్ఫ్యూజన్ వచ్చింది అధ్యక్ష చూస్తే. మరి ఒకవైపు